ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేశామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలను ఆమోదించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలను ఇచ్చేదని, ఈ మొత్తం సరిపోదని భావించిన ముఖ్యమంత్రి 15,000కు పెంచుతూ ఈ పథకాన్ని కొనసాగించారని తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం శనివారం స్థానిక మెసోనిక్ టెంపుల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు మెగా చెక్కును పంపిణీ చేశారు. జిల్లాలో 15,479 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 23,21,85,000 రూపాయలను నేరుగా జమ చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసిందని, ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం అని వారు అన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించడం జరిగిందని వారు అన్నారు. స్త్రీశక్తి వలన ఆటో డ్రైవర్లు కొంత ఆదాయాన్ని కోల్పోతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే వారికి ఆర్థిక సహాయం క్రింద సంవత్సరానికి 15,000 రూపాయలను ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదించడం జరిగిందని వారు తెలియజేశారు. సూపర్ 6 ఎప్పుడు అని విమర్శించే వారి కళ్ళు తెరిపించేలా స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఇది పేదల సేవలో ప్రభుత్వం అని, రోజులో ముఖ్యమంత్రి 18 గంటల పేదల కోసమే ఆలోచిస్తుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని, అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుకు సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్, అలాగే విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజు, కాపు కార్పొరేషన్ ఎస్ఎస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మణికుమార్, ఎంవీఐలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కంపల్సరిగా పేదల సేవలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో డెఫినెట్గా ఎవరైతే ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టోని ప్రిపేర్ చేసుకునేటప్పుడే మీకు ఆ రోజు ఆటో డ్రైవర్లకి సంబంధించి నాకు తెలిసి వైఎస్ఆర్ వాహన మిత్ర అనుకుంటా ఆ రోజు కార్యక్రమం, దాని ద్వారా సుమారుగా 2,60,000 మందికి 10,000 రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు ఆ గవర్నమెంట్ సిద్ధపడితే, తిరిగి ఆ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచి జరుగుతుంది అనుకున్నారు కాబట్టి తిరిగి దానికి 10,000 రూపాయలు సరిపోవు, 15,000 రూపాయలు ఇవ్వాలి అని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తూ సుమారుగా ఈరోజు స్టేట్ లెవెల్లో చూసుకుంటే 2.96 లక్షలు అంటే 2,96,000 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఈరోజు డైరెక్ట్గా మీ అకౌంట్లో 15,000 రూపాయలు పడేటట్టుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు నిర్ణయం తీసుకొని దాన్ని దసరా కానుకంటారా, దీపావళి కానుకంటారా, మరి కొంచెం ప్రత్యేకంగా మనకి పైడితల్లమ్మ వారి పండగ కానుకగా ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు జమ అవడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి అదేమంటారు కదా బేరసారాలు లేవు, ఇందులో ఎటువంటి రికమెండేషన్లు లేవు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకున్నారు, మీ అప్లికేషన్లో పారామీటర్స్ చూసుకున్నారు, డైరెక్ట్గా అందులోని రాజకీయాలకు అతీతంగా వాళ్ళు మా పార్టీ వల్ల, వీళ్ళ పార్టీ వల్ల, ఏ పార్టీ కొట్టేశారన్నది కాకుండా కంపల్సరీగా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు అది ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నాకన్నా బాగా మీకే తెలుసు, మన సీఎం గారి గురించి. ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చి ఒక 10-12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో మీరందరూ కూడా, నేను ఇందాక ప్రసాద్ అని ఒక అబ్బాయి ఆటోలో వచ్చా, ఎన్ని రోజులు బట్టి ఆటో తీస్తున్నావా ప్రసాద్ అని అడిగితే, అమ్మ 10-12 సంవత్సరాల నుంచి నేను తీస్తున్నానమ్మా అని చెప్పాడు. అంటే అరౌండ్ మీరు మాకన్నా ముందు నుంచి రాజకీయాలు చూస్తున్నారు, చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. సో మీరు చెప్పినట్టుగా ఇది 4వసారి. నేనేమంటానంటే ఆయన ఎప్పుడూ కూడా ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అంటే అది ఎవరు